నల్ వెల్కమ్ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారుణ్. సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి పొలిటికల్ హాట్ టాపిక్స్ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. రోజుకు ఏదో ఒక పద్ధతిలో అయితే వినూత్న నిరసనలు, మాటల యుద్ధాలు, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు, అదేవిధంగా పరస్పర దాడులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కళ్ళకట్టినట్లు మనకి నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంది. అదేవిధంగా మన సంస్థలు కూడా ప్రసారం చేస్తూనే ఉన్నాం. సో ఈ రోజు ఎలాంటి హాట్ టాపిక్ ఉందో మనం తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్లపై తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టింది. అయితే ఇంకా సిద్ధం కాలేదు, డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని అయితే పోరుబాటుకైతే సిద్ధమయ్యారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, అంటే ఇది వాళ్ళకి ఒక హస్త్రంగా మార్చుకొని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని చూస్తాం. నిన్నటి మొన్నటి వరకు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, రైతుల మీదే ఒక చాలా రోజుల నుంచి అయితే మనం చేస్తూ ఉన్న ధర్నాలను అయితే చూస్తాం. ఇప్పుడు కొత్తగా బీజేపీ డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు ఇంకా ఇవ్వలేదు అంటే కొన్ని ప్రాంతాలు కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాలేదన్న నెపంతో వీళ్ళు ఒక పోరుబాటుకైతే సిద్ధమయ్యారు. అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 20న సింగారంలో మహాధర్నాకైతే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కొత్తగా ఎందుకు బీజేపీ ఇలాంటి దానికి తెరతీసిందంటే కాంగ్రెస్ అటుపక్క ధర్నాలు చేస్తూ ఉంది, ఇటుపక్క చూస్తే బీఆర్ఎస్ రైతుల మీద ఇలాగ రేవంత్ రెడ్డి అన్నారని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. కొత్తగా బీజేపీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు వాళ్ళ అస్త్రాన్ని మార్చుకున్నట్లు ఉన్నారు? బీజేపీ 100 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక అంశాల మీద, ప్రజా సమస్యలు, ప్రజా ఇబ్బందుల మీద, ప్రజా వ్యతిరేక పాలన మీద ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 20వ తేదీన హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో బాటస్లో నిర్మాణం పూర్తయి పేదలకు పంపిణీ కాకుండా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. దీనికి అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి అక్కడ సందర్శించారు. అంటే కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నేతలు, పార్టీ నేతలు అందరూ బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే మనం అనుకున్నట్టుగా ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీదే ధర్మలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టట్లేదు. ఈ రోజు కూడా రాష్ట్ర రైతు రుణమాఫీ మీద కార్యక్రమాలు, ధర్నాలు, నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. ₹1,00,000 రుణమాఫీ చేశామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వాళ్ళకు ఏదైతే ధాన్యం తర్వాత వచ్చే మిగతా రైతు బంధు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కోసం, పెట్టుబడి కోసం అందిస్తున్నటువంటి సహాయం, రైతు బంధు తదితర డబ్బులన్నీ బ్యాంకులకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం తోటి వాళ్ళకు ఏ మాత్రం పని రాకుండా ఆ డబ్బులు, అంటే ఇటు 6 కాలం కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకులై, తర్వాత ఏదైతే రాష్ట్రం రైతుల కోసం సహాయం అందిస్తుందో ఎకరాకు 5,000, అది కూడా నా బ్యాంకు. కాబట్టి ప్రస్తుతం సాగు కొంత వేగవంతం అందుకునే నేపథ్యంలో పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రైతు రుణమాఫీ వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జిల్లాల వారీగా విస్తృతంగా చేస్తా ఉన్నారు. మరోవైపున టిఫిన్ పే చర్చ కూడా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా అంటే 100 రోజుల ప్రణాళికలో భాగంగానే బీజేపీ నాయకులు 20వ తేదీన బాటసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శిస్తారు. ఆ సందర్శించిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇదే తరహాలో, అంటే 20 నుంచి మొదలుకొని 24 వరకు, 23వ తేదీ వరకు వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు జిల్లాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏదైతే నిరుపయోగంగా నిర్మించి పూర్తి అయినప్పటికీ కూడా లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానీ ఉన్నటువంటి వాటి కానీ వీటన్నిటి వీళ్ళు బీజేపీ బృందాలు జిల్లాల వారీగా పరిశీలించే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఇదే సమయంలో డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వాటితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేదనలు బీజేపీ నాయకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా 24వ తేదీన జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద జిల్లాల వారీగా ఉధృతంగా ఆందోళన చేపట్టాలి. అంటే కలెక్టరేట్ల ముట్టడి కానీ, ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కానీ, మిగతా నిరసన ప్రదర్శన, రాస్తారోకోలు, ధర్నాలు ఇలా చేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే పిలిపించింది. 25వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర డబుల్ బెడ్రూమ్ లో, కేవలం డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల మీద మహాధర్నా నిర్వహించాలని పార్టీ ఇప్పటికీ ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి
ఆ సందర్శనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి చర్యలు ఇప్పటి నుంచి తీసుకుంటా ఉన్నారు. కొంతకాలంగా బీజేపీలో అనేకత ఉంది, నేతల మధ్య సఖ్యత లేదు, పార్టీ కార్యక్రమాలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు అన్నటువంటి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలి సందర్శన, తొలి ప్రయోగము, తొలి ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అంటే బాటసింగారం డబ్బులు పెట్టడం వీళ్ళ సందర్శన కార్యక్రమంలో ఎవరు గైర్హాజరు అవ్వకుండా తీసుకునేందుకు నేతలు రైట్ కృష్ణమూర్తి, చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఒక హాట్ టాపిక్ ఏంటంటే రైతుల గురించి. రైతులకు 3 గంటల కరెంట్ అని ఇస్తే సరిపోతుంది, దాదాపు 8 గంటల వ్యాఖ్యలు ఏదైతే దానికి అపోజిట్ ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆలియస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో, ఎలాంటి ధర్నాలు చేస్తుందో చూస్తా ఉన్నాము. అదేవిధంగా దాని కౌంటర్ గా మేము అలాగనలేదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ టాపిక్ ని వదిలేసి ఇప్పుడు బీజేపీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇష్యూని బయటికి తెస్తుంది అంటే, ప్రీవియస్ చూసుకున్నట్లయితే రైతుల ధర్నా అనేది కేంద్రంలో ఒక హాట్ టాపిక్ గా మారింది. రైతుల బిల్లును కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రైతుల విషయంలో ఎందుకు బీజేపీ మాట్లాడలేకపోతుంది అంటే, రైతుల పక్షపాతియా లేదంటే రైతుల విషయంలో ఎందుకు మాట్లాడటానికి గొంతు మెదపట్లేదు బీజేపీ హైకమాండ్? రైట్, అది చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైనే వాళ్ళు పావులు కదుపు ఖచ్చితంగా ఎట్టగానే కానీ ఈసారి అధికారంలోకి రావాలని అయితే చూస్తా ఉన్న బీజేపీ పరిస్థితి నెలకొంది. పేదల సొంతింటి కలపై నీళ్లు చల్లిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రంలో అనేక చోట్ల పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని అయితే చూస్తోంది. ఇప్పుడు మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైన్ లో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎందుకు ప్రజల పక్షాన ఉన్న బీజేపీ పార్టీ రైతుల మీద ఎందుకు మాట్లాడుతా అంటే, తెలంగాణ పార్టీలో కరెంట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతుల మీద అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ధర్నాలు అయితే చేస్తా ఉంది, రైతుల వేదికల రైతులు కలుపుకొని చేస్తా ఉంది. ఇటు పక్క చూస్తే మేము అలాగా అనలేదు, మేము ఇలాగన్నామని సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ప్రెసెంట్ హాట్ టాపిక్ ను వదిలేసి ఎక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూని తేవటానికి గల కారణాలేంటి అంటే, ప్రీవియస్ చూసుకున్నట్లయితే రైతుల విషయంలో కూడా కేంద్రం చేసిన ఒక పెద్ద ఇష్యూను మనం చూస్తా ఉన్నాం. రైతుల డిక్లరేషన్ లేదా రైతులకు ఇచ్చిన కొన్ని సవరణల చట్టాలను వెనక్కి తీసుకోవటం అంటే, రైతుల విషయంలో కేంద్రం ఎక్కడో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ లో ఇలా అనేది ఒక అంశం మాత్రమే. మనం తాజాగా చూస్తే ఇక్కడ రైతుల సమస్య మీదనే ఈ రోజు బీజేపీ ఆందోళన కార్యక్రమం రైతు రుణమాఫీ విషయంలో. రైతు రుణమాఫీ కూడా రైతులకు సంబంధించిన ప్రధాన అంశం. వాస్తవానికి పవర్ కన్నా రైతులకు విద్యుత్ సరఫరా కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఈ వారం 10 రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి కోసం డబ్బులు కావాలి. కాబట్టి రైతు రుణమాఫీ ప్రభుత్వం చేయకపోవడంతో వాళ్ళ డబ్బులన్నీ బ్యాంకర్లు ఫ్రీ చేయడంతో, అంటే అకౌంట్స్ అన్ని ఫ్రీ చేయడంతో వాళ్ళ పెట్టుబడికి కావాల్సినటువంటి డబ్బులు లేకుండా పోయినాయి. కనీసం విత్తనాలు కొనేందుకు కూడా కొంతమంది రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, వెచ్చట్ పడతా ఉన్నారు. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అంశం ఈ రైతుల ఇబ్బందులను పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ బీజేపీ అంటే వెంటనే రుణమాఫీ చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలి, రైతులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ధర్నాలు చేస్తా ఉన్నది జిల్లాలలో. అదే విధంగా మరో అంశం మనం పరిశీలిస్తే, ఇక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు గడిచిన అంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనేది ఒక ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. అనేక ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఈ ఎన్నికలు కూడా డబుల్ బెడ్రూమ్ ప్రధానంగా బీఆర్ఎస్ ముందుకెళ్ళింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికీ ఇంకా ఈ రోజు కూడా ఇంకా జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓల కార్యాలయాల్లో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్లకు సంబంధించిన చూసుకున్నట్లయితే బీజేపీ ఎలాగైనా కానీ ఈసారి ఏదో స్పష్టంగా అయితే
సౌత్ లోకి ఎంటర్ అయి రాష్ట్రాలను ఏలనైతే చూస్తా ఉన్నట్టు మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అడ్వైట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక హాట్ టాపిక్ గా కనిపిస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ఈసారి రైతులు పథకాల కేంద్రంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తోంది. అటు చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పథకాలపై చర్చ జరుగుతుంది. సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ అయితే పవర్ పాలిటిక్స్ యొక్క మంటలను అయితే ఆడకుండా అధికార పార్టీ అయితే చూస్తా ఉంది. ఎన్నో ఎలా అయితే మూడోసారి హ్యాట్రిక్ లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉంది. అందుకు తగ్గట్టుగానే వీరంతని ఎన్నికలు ప్రధానంగా తీసుకోవాలనే గత కొన్ని రోజుల రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల సెంట్రిక్ గానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సుస్పష్టం అయింది. ఆందోళన కానివ్వండి, లేకుంటే రైతు గీతల వద్ద ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా మంది అంతకు ముందు చేసినటువంటి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనందరికీ కూడా అర్థమవుతుంది కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే చెప్పింది ఈసారి రైతుల సెంట్రిక్ గానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ముందుగా రైతు బంధు, రైతు ముఖ్యంగా వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా అంచనాలు కూడా భారీగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇసుక విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అవన్నీ గతంలో చర్చకు రాలేదు. అయితే ఈసారి కొన్ని వ్యాఖ్యలు జరిగిన వ్యాఖ్యల ద్వారా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తగ్గడం లేదు. దీన్ని బట్టి మనం చూస్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కూడా ఈ అంశాన్ని కూడా మరుగున ఇష్టపడడం లేదు, లైవ్ లో ఉండేలాగా చూస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఏ పార్టీ కూడా తగ్గడం లేదు. బీఆర్ఎస్ నుంచి కూడా ఇవ్వడం ఉంది. అయితే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను గట్టకుందని చెప్తా ఉన్నారు. ఈ రైతులు ఎలాగో అంశం వచ్చింది కాబట్టి ఇంకా రైతులకు ఏమేమి పెండింగ్ ఉన్నాయి కూడా గుజరాతీ పెద్దలు పరిశీలిస్తున్నట్టుగా కూడా చూస్తా ఉంది. ముఖ్యంగా ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2018 జరిగింది. కానీ ఇంతవరకు అమ్మ అనేది జరగడం లేదు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో రైతు పండించిన పంటలు విషయం కొనేటప్పుడు తరువు 5-10 కిలోల వరకు తర్వాత డబ్బులు అక్షంతల రాకపోవడం కలిసి ఎన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా వడగండ్ల వర్షానికి పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో దాదాపు చాలా వరకు పంట నష్టం. అధికార పార్టీ కూడా రైతులకు ఇస్తామని చెప్పి కూడా రైతులకు ప్రకటించి అయితే ఇంతవరకు కూడా అమౌంట్ కూడా రాలేదని చూపిస్తా ఉన్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ఒకవేళ రైతుల చేతులుగా వెళ్తుంది కాబట్టి ఎన్నికలకు ఫేస్ చేస్తుంది కాబట్టి ₹1,00,000 రుణమాఫీ అనేది ఇందులో ప్రధాన అంశంగా తీసుకునే అవకాశం ఉంది. ₹1,00,000 ఒకవేళ ఇప్పటికిప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఎన్నికల ముందు చేస్తే దాని యొక్క ప్రభావం ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ చేస్తుంది అనే విషయాలను కూడా ఇలాగే పెద్దలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ఆ అంశంతో పాటు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రైతు బీమా, ఈ కాళేశ్వరం జలాలు, ఉచిత విద్యుత్, రైతులకు 24 గంటలు రైట్, థ్యాంక్ యూ రాజు. అది చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వీళ్ళిద్దరు కూడా రైతుల మీద ఎజెండాతో ఎన్నికలకు వెళ్లే సందర్భాలు కూడా మనం కళ్ళకు కట్టినట్లయితే చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా హాట్ టాపిక్ గా ఉంది యూపీఏ ఎన్డీఏ భేటీ. ఈ రెండు కూడా యావత్ దేశాన్ని మొత్తం ఒక సందిగ్ధంలో పడేస్తుంది. అంటే ఎన్డీఏకి ఎటు పార్టీలు అటు మద్దతు తెలుపుతున్నాయి, ఇటు యూపీఏకి ఎన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఎన్డీఏకి వచ్చేసరికి 38 పార్టీలు మాకు ఉన్నాయి, మిత్రపక్ష పార్టీలు అదేవిధంగా చిన్న చితక పార్టీలు కూడా మేము తీసుకుంటున్నామని ఎన్డీఏ చెప్తుంది. ఇటు యూపీఏ మాత్రం కొంతమందిని తీసుకొని కొంతమందికి ఆహ్వానం కూడా పంపలేదు. ఈ విధంగా అయితే ఈ యూపీఏ సమావేశం ఈ రోజు రెండో రోజు అయితే మొదలు కానుంది. అయితే కొద్దిసేపట్లో ఈ యూపీఏ విపక్ష నేతల కూటమి అనేది భేటీ కానున్నారు. అయితే
ఇవాళ శరద్ పవార్ హాజరు కానున్నారని ఎన్సీపీ అయితే తెలిపింది. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియాకు బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. బెంగళూరులో జరుగుతున్నటువంటి భేటీ ఏదైతే ఉందో ఈ రోజు కొంత ఆలస్యం అయినటువంటి పరిస్థితి. ఆ పార్టీ సీనియర్ నేత 12 సార్లు ఎమ్మెల్యే, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ బెంగళూరులోనే చనిపోవడంతో తనకి సంబంధించి అందరూ కూడా వెళ్లి తన వారి కుటుంబాన్ని పరామర్శించారు, భౌతికాయానికి నివాళులు అర్పించారు. ఇక ఈసారి ఈ రోజు జరిగినటువంటి భేటీలో ముఖ్య అంశం యూపీఏని మళ్ళీ తన పేరు మారుస్తున్నారు. ఇప్పటికి దాదాపు 4 పేర్లు సోనియా గాంధీ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అందులో ఏదో ఒక పేరు ఫైనల్ అయ్యే విధంగా ఉంది. మరోవైపు తీసుకున్న నిర్ణయాలు, ఎందుకంటే గతంలో చాలా మందిని ఆహ్వానించారు దానికి, కానీ ఆ తర్వాత అవే పార్టీలు ఎవరైతే ఆహ్వానం అందుకొని వచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవే యూపీఏ చేయడానికి కూడా కారణమయ్యాయి. గమనిస్తే 2004లో యూపీ 2 సార్లు అధికారం చేపట్టింది. మిత్రపక్షాలన్నీ కూడా తమ నేతల్ని కేంద్రంలో చూడగలిగాయి. కానీ 2006లో ప్రస్తుతం బీఆర్ఎస్ గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా యూపీఏ నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని పార్టీలు క్రమక్రమంగా బయటకు వస్తున్నాయి. నిజానికి యూపీఏ ఏ రకంగా ఫామ్ అయిందో చూస్తే ఎన్డీఏ, బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ లీడర్షిప్ లోని ఎన్డీఏ ఏదైతే ఉందో తన పార్టీలతో కలుపుకొని ప్రభుత్వానికి కేవలం 7 సీట్ల దూరంలో ఉండేది. సో దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి యూపీఏకి బీజేపీ వేశారు. ఆ తర్వాత ఇతర పార్టీలు కూడా దీనికి తోడయ్యాయి. ఈసారి అంటే అప్పటి నుండి ఇప్పుడు చూసుకుంటే 2 సార్లు అధికారాన్ని కోల్పోయింది. ఈసారి మరోసారి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే గతంలో పార్టీకి కొంత నష్టం కలిగించారో వారిని అటువంటి ఈ కూటమికి నష్టం కలిగించే వారిని దూరం పెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, ఇతర కీలక పార్టీల నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో కొద్ది రోజులు హడావుడి చేసేసరికి అది కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ తను థర్డ్ ఫ్రంట్ తో కనుక వెళ్ళకపోయి ఉంటే, ఆ ప్రపోజల్ తో ప్రాంతీయ పార్టీల నేతల్ని కలవకుండా ఉంటే ఖచ్చితంగా యూపీఏలోకి ఆహ్వానం అందేది, అందులో కూడా కీ రోల్ ఉండేది. సో ఓవరాల్ గా మరో చూసుకుంటే మాత్రం ఏదైతే కాంగ్రెస్ కు పెరుగుతున్నటువంటి మద్దతు, ప్రజల్లో పెరుగుతున్నటువంటి మద్దతు, దీన్ని సరిగ్గా వాడుకునేలా తోటి విపక్షాలతో కూడా ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వారికి ఖచ్చితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి నేతలంతా కూడా కొంత ఏజ్ ఫ్యాక్టర్ అనేది వీరికి చూపిస్తోంది. ఎందుకంటే మనం శరద్ పవార్ ని గమనించవచ్చు, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, వీరంతా కూడా కొన్ని అనారోగ్య కారణాలతో వీరు అంత యాక్టివ్ గా ఉండనటువంటి పరిస్థితి. దీంతో 2వ తరం ఏదైతే ఉందో ఆ నాయకుల్లో ఈ అధికారానికి సంబంధించి, అంటే ఆ పార్టీలో కీలక పదవులకు సంబంధించి జరిగే పోటీ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ సరిగ్గా వాడుకుంటుంది. ఇదే ఫార్ములాని అమలు చేసి మహారాష్ట్రలో పార్టీలను చీల్చగలిగింది. ఏక్నాథ్ షిండేని కానీ, ఇటు అజిత్ పవార్ కానీ, వీరంతా కూడా ఆ రకంగానే తమ సొంత పార్టీకి, తమ సొంత నాయకులకు హ్యాండ్ ఇచ్చి మరి బయటకు వచ్చి అధికారంలోకి, అంటే ఇతర శత్రువులతో అనొచ్చు మనం, రాజకీయ ప్రత్యర్థులతో వారు చేయగలిగినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్ గా మాత్రం ఈసారి ఎంపిక చేసుకుంటున్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాలిటీతో ఉండాలి. అంటే ఈ ఏదైతే విశ్వాసం ఉందో ఇది ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఉండాలి. మరోసారి యూపీఏ అనే దానికి మళ్ళీ ఇబ్బంది కలగకుండా చూడాలని అని అనుకుంటారు. ఓవరాల్ గా మనం గమనిస్తే ఈ రోజు యూపీఏ బలం పెరగడం వల్లే ఎన్డీఏ హుటాహుటిన 38 పార్టీలకి, అందులోనూ చిన్న చితక పార్టీలకు కూడా ఆహ్వానం పంపింది. మొన్నటి వరకు కూడా, అంటే 2 సార్లు మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మొన్నటి వరకు కూడా చిన్న పార్టీలు పట్టించుకోలేదు. అంతేకాదు తనను విడిపోతున్నటువంటి అకాలీదళని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1-2 సీట్లు వచ్చే పార్టీ కూడా ఆహ్వానిస్తోంది, ఈ రోజు మీటింగ్ పెడుతుంది. అంటే యూపీఏ బలం పెరిగిందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. సో ఓవరాల్ గా మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక పేరు ఫైనల్ చేసి ఒక కామన్ ఎజెండా ప్లాన్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అక్కడ కనుక తమ నేతలు బలంగా ఉంటే ఏ రకంగా
ఇతరులు ఆ పోటీకి రాకుండా, ఎందుకంటే సీటు మాత్రం కోల్పోకుండా, ఓట్లు చీలడం వల్ల సీటు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అది రాకుండా చేయాలని భావిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై ఒక ఖచ్చితమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వరుణ్. అయితే చూసుకున్నట్లయితే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఈ పేరును ఎందుకు మార్చాలని యూపీ అనుకుంటుంది? అంటే దీనివల్ల ఏమన్నా కొంత నష్టం చేకూరుతుందని వాళ్ళు భావిస్తున్నారా, లేదా అధికారము రాకపోవడానికి గల కారణాలు వాళ్ళు దీంట్లో ఎత్తి చూపిస్తున్నారు? అసలు ఎందుకు ఈ పేరును మార్చాలనుకుంటుంది? నిజానికి ఇలాంటి పేర్లు ఏవైతే ఉంటాయో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పెడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న పేరైతే ఉందో అప్పుడు 2004లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారంతా కూడా ఫైనల్ చేశారు. ఈసారి మరింత మనం గమనిస్తే బెంగళూరులో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ వెనుక ఉన్న బ్యానర్ ని చూడొచ్చు. యునైటెడ్ వి స్టాండ్ అని ఉంటుంది. అంటే విపక్షాలన్నీ కలిస్తేనే అదొక, అంటే అధికార పక్షానికి కొంత భయం ఉంటుంది. పాలసీలలో కావచ్చు, లేదంటే దూకుడులో పాలనాపరమైనటువంటి అంశాల్లో దూకుడుతో వెళ్లకుండా కాస్త సంప్రదించి నిర్ణయిస్తుంది. ఇటువంటి టైంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజా సమస్యలకు ఒక ముగింపు వస్తుంది. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నిర్దాక్షిణ్యంగా పార్టీలను చీల్చడము, ఆయా నేతల్ని ఏదో రకంగా మొత్తానికి లొంగ తీసుకోవడం చేయడం వల్ల ఈ రకమైన, అంటే వారు ఎవరు కూడా ఎదురు మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ఒక పేరు పెట్టే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి 4 పేర్లను ప్రతిపాదించారు. ఆ 4 పేర్లు కూడా సోనియా గాంధీ వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో సాయంత్రం వరకు ఫైనల్ అవుతాయి. మరోవైపు కొత్తగా ఏర్పడే ఆ కూటమికి కూడా చైర్పర్సన్ గా మళ్ళీ సోనియా గాంధీని భవిష్యత్తులో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా, ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ కూడా యూపీతో కలిసి పనిచేసినవే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారనేది ఒకటి మీరు చూస్తున్నారు. వారు వస్తే కూడా తమ పాలసీకి అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా వారిని కలుపుకుంటారనే ఆశ వీరి లోపల వ్యక్తమవుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ అనేది వస్తుంది. రేపటి నుండే వెంటనే కార్యాచరణ పెట్టే అవకాశం ఉంది. అయితే చూసుకున్నట్లయితే రాజ్, యూపీఏ పేరు మార్చిన తర్వాత ఈ బాధ్యతలన్నీ సోనియా గాంధీకి చైర్పర్సన్ గా అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో సోనియా గాంధీకి అప్పగిస్తే అంటే ఇక్కడున్న ఆప్ కానీ వీళ్ళందరూ ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే నిజానికి కాంగ్రెస్ ఒకటే జాతీయ పార్టీ. అంటే ఉన్న వాటిలో దేశవ్యాప్తంగా విస్తృతమైన లీడర్షిప్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పరిపాలనా అంశాల్లో అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే స్థానికంగా ఎంత చిన్న గ్రామమైనా మనం వెళ్తే కాంగ్రెస్ నేత అనే వాళ్ళు ఒకరు కనబడతారు. సో ఇంత స్థాయి నెట్వర్క్ ఏ పార్టీకి కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విపక్షాలు కూడా, ఎందుకంటే దాదాపుగా ప్రతి ప్రాంతీయ పార్టీ కేంద్రంతో ఇబ్బందులు పడినటువంటి విషయం మనకు తెలుసు. అది అధికారంగా పరంగానైతేమి, ఇతర కేసుల పరంగానైతేమి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలి అని అంటే సోనియా గాంధీనే ముందు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. అది చాలా కామన్ విషయం. ఈ కూటమికి సంబంధించి మాత్రం ఒక అనుభవమైన నేత కావాలి కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీని ప్రపోజ్ చేస్తారు. మరోవైపు మొదట ఇనిషియేట్ తీసుకున్నటువంటి నితీష్ కుమార్, ఎందుకంటే నితీష్ కుమార్ కి బీజేపీ యొక్క లోటుపాట్లు తెలుసు. తనకి ఒక మంచి పేరు నేతగా తనకి కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా అంటే అందరూ కూడా కలిసి కట్టుగా వెళ్ళాలనే ఒక ఆలోచన వీరి లోపల కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్. అది చూసుకున్నట్లయితే యూపీఏ పేరు మార్చి ఖచ్చితంగా కొన్ని అధికారాలు వాళ్ళు చేపట్టి కొన్ని నిబంధనలతో, అదేవిధంగా కొన్ని అంశాలతో వాళ్ళు ఈసారి దేశంలో ముందుకెళ్ళి ఖచ్చితంగా కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ వాళ్ళు పార్టీని చేజిక్కించుకొని అధికారాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేయాలని చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది వాటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.